పక్కన పెట్టు, పక్క పెట్టమ్మా, పక్క పెట్టు, అక్కడికి పెట్టి పండి. ఇదేంటిది సైలెన్సర్ డిఫరెంట్గా ఉందేంటి? ఒక నెల తెలుగా హిందీయా? హిందీ. తెలుగు వచ్చేసింది అంతా మాట్లాడే తెలుగే కదా? తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు ఎంత వచ్చు? నాకు హిందీ వచ్చు. కానీ ఇటువంటి మీద సైలెన్సర్ వేయించకూడదు కదా? నెంబర్ ప్లేట్ ఏది మరి? ఏది? ఇదా? బండి నీది కాదు. ఆపోజిట్ రూట్ లో ఎందుకు వస్తున్నావు చెప్పు నాకు. మందు తాగావా? लिक्वर हाँ कौन पिया? इधर ही जाए रूम इधर ही है। इतना सा पिया? हां 119 आ रहा था। అయిపోయింది బదిగా అయిపోయింది నీకు. తెలుగులో మాట్లాడు. ఇక్కడే పని చేస్తా సార్. అంటే నువ్వు మందు తాగి ఆపోజిట్ లో రూట్ లో వచ్చి సైలెన్సర్ వైలేషన్, సైలెన్సర్ సౌండ్ వైలేషన్, సౌండ్ పొల్యూషన్, నెంబర్ ప్లేట్ లేదు. ఈ బండికి కనీసం కాగితాలన్నా ఏమైనా ఉన్నాయా? పాత బండి సార్, నాకేం తెలియదు. ఏ వాళ్ళ నేను వచ్చేసి నీకేం తెలిసిపోని చెప్పు. ఏమో నువ్వు మందు కూడా తాగున్నావు, ఏం చేయాలి మిమ్మల్ని? ఏ గల్తీ అయిపోయింది? గల్తీ అయితే వదిలేచ్చా? లైసెన్స్ అన్న ఉందా నీకు? ఏ ఏ వైలేషన్ అయితే ఎంఈ యాక్ట్ లో ఉన్నాయి అన్ని వైలేషన్లు నీకు ఉన్నాయి. ఇప్పుడు రాంగ్ రూట్, వితౌట్ హెల్మెట్, వితౌట్ ఇన్సూరెన్స్, వితౌట్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, నెంబర్ ప్లేట్, వితౌట్ లైసెన్స్. బండి మనది కాదా? మనది కాదా? నీది కాదా? ఓనర్ బండి ఎవరు ఆయన? అదే ఎవరి దగ్గర చేస్తావు? మీ ఓనర్కి ఫోన్ చేయి. ఎక్కడ? ఐపీఎం అంటే हाँ बोलो। ओनर दूसरा ओनर है सेठ जी। हाँ उनको बोलो। सर जी हमारा ओनर नहीं है वो। మరి మీ ఓనర్ ఎవరు? हमारा ओनर आईपीएम है सर। ఐపీఎం అంటే ఏంటి? ఇబ్రహంపట్నం. దట్ ఐ థింక్ వాటో వాట్. ఇబ్రహీంపట్నంలో ఉన్నాడా? उधर से आज आया सर। दोस्त लोग ఇక్కడ ఎవరు ఉన్నారు మరి? అన్న వాళ్ళ ఉన్నాయి. అన్న అన్నను పిలు. ఏ రాష్ట్రం ఇది? आसाम है सर। అసామీ? आसाम आसाम का है। అసామీ? आसाम गुवाहाटी का। తేజ్పూర్ గౌహటి, గౌహటి తర్వాత తేజ్పూర్. ఓకే. మంది నేపాలి అన్న, నా లాంగ్వేజ్ నేపాలి అన్న సార్. మరి ఇప్పుడు అస్సాం అన్నావు? నాది అస్సామే సార్. నీది అస్సామే కానీ లాంగ్వేజ్ అయితే నేపాలి. లాంగ్వేజ్ నేపాలి నాది. అదేలాగా? ఎలాగా నా ఊర్లో కూడా అస్సామీస్. పుట్టింది అస్సాంలో, పెరిగింది నేపాల్లోనా? పెరిగింది నేపాల్, వచ్చి పురిగింది అస్సాంలో సార్. నేను ఏ ఊరు కాదు. కానీ ఎక్కడైనా దేశంలో ఎక్కడన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగితే ఫైన్ వేస్తారు తెలుసా? తెలుసు సార్. ఎంత? అబ్బా అబ్బా అబ్బా. ఫస్ట్ నిన్న ఒకటి పట్టుకున్నాను తెలుగుని. పట్టుకుంటాడు ఏమన్నాడంటే 2000 3000 వేస్తారు సార్ అన్నాడు. నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఫైన్ ఎంతో కూడా తెలుసు, అయినా సరే నువ్వు మా ఎదురుగునే వచ్చావు. ఇక్కడ ఇంతమంది పోలీసులు చెకింగ్ చేస్తున్నారు, అయినా సరే రాంగ్ రూట్ లో వచ్చి వితౌట్ హెల్మెట్, బండి కాగితాలు లేవు వచ్చాడు. తప్ప? దాన్ని తప్పు అన్నారు. దీన్ని తప్ప కావాలని చేసినవి, కావాలనే చేసావు. మందు తాగి బండి నడవడం కావాలని చేసినట్టే సార్. చేయలేదు సార్. ఇప్పుడు వచ్చి తాగేసారు, ఇక్కడే తాగేది సార్. వచ్చి ఇప్పుడు నువ్వు నీ రాష్ట్రం నుంచి ఎందుకు వచ్చావు ఇక్కడికి? పని చేస్తా. పని చేసుకోవడం, పని చేస్తే డబ్బులు వస్తాయి. ఈ డబ్బులే కదా అక్కడ పంపించడానికి. ఇక్కడ నువ్వు మరి మందు తాగి రోడ్ల మీద తిరిగితే नेक्स्ट टाइम ఇప్పుడు దేనికి వచ్చి? गलती हो गया सर जी, अब मैं क्या कर सकते बोलिए. मैं इधर का ये स्टेट का भी नहीं, मेरा सर जी मेरा गाड़ी नहीं है. అదే నీది కాకపోయినా ఎవరిదైతే చెప్పు వాళ్ళు రమ్మను. ఈ బండి వాళ్ళ పేరు మీద ఉంటే నాకు కావాలి. ఈ బండి गाड़ी किसका नाम पर है उसको बुलाओ. సుబ్రహ్మణ్యం శంకర్కి పోలు చెప్పు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇచ్చిందమ్మా.